హాయ్ అండి, వెల్కమ్ టు జియోస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పప్పు వండుకుందామండి. ఒక చిన్న టీ గ్లాసు పప్పు కడిగి పెట్టుకున్నాను. దానిలో ఉసిరిపప్పు అండి, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, తినే ఉసిరికాయలు, అవి ఒక గుప్పుడు కాయలు ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి, 2 చిన్న టమాటాలు. ఉసిరికాయలు ఈ ఉసిరికాయలండి, మనం తినే ఉసిరికాయలు. ఈ కలర్లో ఉంటే మాత్రం చాలా పుల్లగా ఉంటాయండి. మన పండేటప్పటికి కొంచెం లైట్ ఎల్లో కలర్ వస్తాయి కదా, అలా కాకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి తీసుకుంటే పప్పులోకి చాలా చాలా బాగుంటాయి. నేను ఒక గుప్పుడు తీసుకున్నానండి, పులుపు ఎక్కువైపోతుందని. ఒక గుప్పుడు కాయలు తీసుకుంటే ఇన్ని ముక్కలు వచ్చినాయి అనమాట. దీనిలో మనం కారం వేయమండి, పచ్చిమిర్చి కారమే, అందుకని మీకు టేస్ట్కి సరిపడి వేసుకోండి. నేనైతే ఒక 5, 6 వేసాను. అవి కూడా కారం, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ కూడా పప్పులో వేసేద్దాం. పసుపు వేస్తున్నానండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక గ్లాసు, చిన్న టీ గ్లాస్ పప్పు వేసానండి. కొంచెం పెద్ద గ్లాసుతో వాటర్ పోసాను. స్టవ్ వెలిగిస్తున్నాం. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక కట్టేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. చల్లారిపోయిందండి, మూత తీసేద్దాం. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. అమ్మా వస్తున్నా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. కొంచెం ఎంగు వేస్తున్నాను. ఇప్పుడు పప్పులో వేసేసుకుందామండి. తాలింపు వేగిపోయింది. పప్పు స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం వాటర్ పోసుకుని పలుచగా చేసుకుందామండి. ఈ తాలింపులో వాటర్ పోసాను, తాలింపు గిన్నెలో.
వాటర్ పోసాం కదా, ఒక్క నిమిషం మరగనిద్దాము. ఇలా ఈ మాత్రం పలుచగా ఉంటే బాగుంటుందండి. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేద్దాం. సరిపోతుందండి. ఇంకా స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇందులో అస్సలు నేను కారం వేయలేదండి. ఉసిరికాయ పప్పు దానికి పచ్చిమిరపకాయల కారమే బాగుంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఉసిరికాయ పప్పు అండి, చిన్న ఉసిరికాయ పప్పు. ఒక గుప్పుడు వేసాను అంతే, కానీ భలే పుల్లగా ఉంది. చిన్ని టమాటాలు, 2 టమాటాలు కట్ చేసి వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ సీజన్ కాబట్టి మీకు దొరికితే తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం ప్లీజ్ చిన్న వీడియోలే పెడుతున్నానండి. వీడియో మొత్తం చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. Thank you.